తమకున్న పట్టా భూమిలో నుండి దారి ఇవ్వనందుకే గత 2 రోజుల క్రితం తమపై తన తమ్ముడిపై కన్నాయిగూడెం ఎస్ఐపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు చావనివ్వండి అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన తెలిపిన సందీప్ ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రైతు ఇనుగాల తిరుపతి అధికారులను కోరారు. బుధవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మొగళ్లపల్లి మండలం నరసింగాపురానికి చెందినటువంటి రైతులు పట్టా పాస్బుక్లు పట్టుకొని నిరసన తెలిపారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమకున్న వ్యవసాయ భూమిలో నుండి సందీప్ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తికి దారి ఇవ్వనందుకే గత 3 సంవత్సరాలుగా తమపై కక్షగట్టి అనేక రకాలుగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లిపై దాడి చేసి కులం పేరుతో దూషించడంతో అతనిపై అట్రాసిటీ కేసు సైతం నమోదయ్యి జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. అయితే గత 2 రోజుల క్రితం మరలా తన తమ్ముడైన కన్నాయిగూడెం ఎస్ఐపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిరసన తెలిపాడని, అదంతా నాటకమని ఖండించారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని మరొకసారి తమకున్న భూమిని సర్వే చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. తిరుపతి, తండ్రి పేరు చంద్రయ్య, మాది నర్సింగపూర్ గ్రామము, మొగుళ్లపల్లి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాది. మాకు ఉండబడిన భూమి ఎకరం 5 గుంటలు, మాది పట్టా ల్యాండ్. 2 రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ ముందు సందీప్ ప్రతాప్ రెడ్డి, సులోచన అనే వ్యక్తులు మా పేర్లు రాసి మా వేధింపులు భరించలేనని రాసింది. అదంతా బూటకము. మాది పట్టా భూమి ఉంది. మా పట్టా భూమిలోకి వెళ్ళి దారి కావాలని ఆయన మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు. ఈ ఉన్న ఎకరంలోకి వెళ్ళి ఆయన బాట కావాలని మమ్మల్ని మనోవేదన గుర్తు చేస్తాడు. దీనికి ఇది నా పేరు మీద ఉంది భూమి, ఇది నాది భూమి. దీనిలో సంబంధం లేని మా తమ్ముని సుతం లాగి తన డ్యూటీ తాను చేసుకుంటాడు. మమ్మల్ని మొన్న కలెక్టర్ ఆఫీస్ కాడ చాలా బదనం చేసినాడు. అదంతా బూటకము. ఆయన చేసిందంతా అట్టిదే. దయచేసి అధికారులకు చెప్పేది ఏంటంటే, మీరు మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి చూసి మాకు భూమి ఉందా లేదా, అసలు మాది పట్టా కాదా, మా భూమి మాకు ఉంటే సరిపోతుంది. మేము ఆయనకు దారి ఇవ్వలేము. ఆయనకు దారి అక్కడ నుండి లేదు. ఆయన ఇటు అసలు ఆయన అటు వచ్చేదే లేదు. సరే నడిస్తే నడవనియండి, వెళ్ళనియండి, దానికి రైతుకు అనుసంధానం ఉంటే పోతే వెళ్ళనియండి. కానీ మొన్న మా తల్లిదండ్రులు, నేను, మా తమ్ముడు చేయబట్టి మేము చనిపోతాం, మేము చనిపోయేదానికి మాకు అనుమతి ఇవ్వని కలెక్టర్ ఆఫీస్ ముందు మొన్న ధర్నా చేయడం జరిగింది. అదంతా నాటకం. అధికారులు అందరూ ఇదివరకే సర్వే చేసినారు. మళ్ళీ దయచేసి అధికారులను వేడుకుంటున్నా, మీరు సర్వే చేసి మాకు న్యాయం చేయాలి. మాది కనుక ఏదన్నా తప్పు పొరపాటు ఉంటే మీరు ఏ శిక్ష విధించాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని అధికారులను వేడుకుంటున్నాం. ఇవన్నీ చూడండి, అన్ని పట్టా ల్యాండ్లే మాయి. ఎంపీడో గారు వచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 2 ఎంక్వైరీ కమిటీని పంపించినారు. ఎంపీడో గారి ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా వాళ్ళు 2 రోజులు విలేజ్లో ఉండి సర్వే చేసి దీనిపై పూర్తి నివేదిక సమర్పించినారు. కానీ ఆయనే సమర్పించిన కానీ ఈ సందీప్ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అధికారులు మారిన కొత్త అధికారులు మారిన కొద్దీ అధికారుల చుట్టూ తిరుగుతూ మాపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కాంప్లిమెంట్లు ఇచ్చుకుంటూ మమ్మల్ని మనోవేదనకు మా పనులు మేము చేసుకోకుండా మా తల్లిదండ్రులను మా తమ్ముడిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. మా తమ్ముడు తన వృత్తిరీత్యా తన పని తాను చేసుకుంటున్నాడు. అసలు తమ్మునికి ఇందులో సంబంధం లేదు. కొట్టుకున్నప్పుడు చూద్దాం తమ్ముడు రాలేదు, డ్యూటీలో ట్రైనింగ్లో ఉన్నాడు తమ్ముడు. అమ్మ నాన్న కొట్టినప్పుడు చూద్దాం నేనే ఉన్నాను. ఇప్పుడు నేనే పోయి కంప్లైంట్ ఇప్పించి అయింది. ఇప్పుడు కేసు నడుస్తుంది. ఇట్లా ఈ విధంగా మమ్మల్ని బదనపరిస్తే, అధికారుల దగ్గర బదనపరిస్తే, భయపడి మమ్మల్ని బెదిరిస్తే మేము భయపడి కేసు వాపసు ఇచ్చుకున్న ఉద్దేశంగా ఆయన ఈ డ్రామాలన్నీ నాటకాలన్నీ చెప్తాడు. కానీ అంత మించి ఏది లేదు. దయచేసి అధికారులకు మళ్ళీ చెప్పేది కలెక్టర్ గారు కానీ అందరికి కానీ, మీరు మళ్ళీ సర్వే చేయండి సార్. మా దగ్గర ఏమైనా తప్పు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధంగా ఉన్నాం సార్.